మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. దేశంలో క్వాంటమ్ శకం మొదలైంది. దానికి ఆధారం, ఆలంబన ఆంధ్రప్రదేశ్, అమరావతి కాబోతుంది. దీనికి సంబంధించినటువంటి క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా అమరావతిలో జరిగింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆధ్వర్యంలో, అలానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఈ ఈవెంట్ని స్పెషల్గా చెప్తూ వచ్చారు. మొదటి రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ ఈవెంట్ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం కాబోతుంది. అలానే ఇక్కడ నిర్మించబోయేటువంటి క్వాంటమ్ వ్యాలీ, అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏక్యూవి అని పేరు పెట్టారు. ఇది దేశానికి దిశానిర్దేశం చేయబోయేది. రాబోయేటువంటి రోజుల్లో ఒక కొత్త శకానికి నాంది పలకబోతోంది అనేటువంటి మాట పదే పదే చెబుతూ వచ్చారు. సిలికాన్ వ్యాలీ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం అనేది ఆ అరుదైనటువంటి ఘనత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికే దక్కిందని చెప్పారు. చాలా మంది అతిరథ మహారథులు ఈ కార్యక్రమంలో, ఈ ఈవెంట్లో భాగస్వాములు చేశారు. కేంద్ర మంత్రి సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్టర్ ఫర్ స్టేట్ అంటే ఇండిపెండెంట్ ఛార్జ్ జితేంద్ర సింగ్ గారు వచ్చారు, ఈ ఈవెంట్కి అటెండ్ అయ్యారు. అలానే కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగ కార్యదర్శులు కూడా వచ్చారు. వివిధ యూనివర్సిటీలు, ఐఐటి తిరుపతి, ఐఐటి మెడ్రాస్, అలానే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, వాటి వైస్ ఛాన్సలర్లు, టెక్నాలజిస్టులు, వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రముఖులు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం. చాలా రోజుల తర్వాత అమరావతిలో మళ్ళీ ఒక జోష్ నెలకొని ఉన్నటువంటి సందర్భం అనమాట. సో చాలామంది ఈ కార్యక్రమాన్ని కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే మొదటిసారిగా ఒక ఇనిషియేటివ్ తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పైగా క్వాంటమ్ సైన్స్లో ఇప్పటికీ అగ్రదేశాలు కూడా 1-2 దేశాలు మినహా ఏవి కూడా దీనిపై ఇంతవరకు ఎఫర్ట్స్ పెట్టలేదు. ఇప్పుడు కొత్తగా ట్రైనింగ్ కార్యక్రమం, దానికి సంబంధించినటువంటి మానవ వనరులు, టెక్నాలజీ, దాంతోపాటు వివిధ రంగాల్లో మెడికల్, హెల్త్ కేర్, అలానే అగ్రికల్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్సెస్, అలానే ఫిజిక్స్కి సంబంధించినటువంటి వివిధ రంగాల్లో దీన్ని ఉపయోగించబోతున్నారు. సో కేంద్ర మంత్రి సీఎంతో పాటు రాష్ట్ర మంత్రివర్గంలో సగం మంది దాదాపు ఇక్కడ అటెండ్ అయ్యారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, అలానే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, నాదెండ్ల మనోహర్ గారు, ఇంకో వైపు నుంచి చూస్తే కందులు దుర్గేష్, ఇట్లా మొత్తం అందరూ కూడా ఆల్మోస్ట్ చాలా ముఖ్యమైనటువంటి మంత్రులందరూ కూడా ఈ సమావేశానికి అటెండ్ అయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా ఇన్వైట్ చేశారు. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు అనేక మంది అటెండ్ అయ్యారు. సో ప్రజానేకం, ముఖ్యంగా ఇది ఇనాగ్రేషన్ జరిగినటువంటి ఈవెంట్, ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగినటువంటి శిలాఫలకం దృశ్యాలు ఇవన్నమాట. సో చాలామంది విద్యారంగానికి సంబంధించి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీస్ నుంచి కూడా చాలామందిని ఇన్వైట్ చేశారు. వాళ్ళందరూ కూడా ఈ ఈవెంట్కి అటెండ్ అయ్యారు. పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించారు. సో ఇనాగ్రేషన్ కార్యక్రమం అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్, చంద్రబాబు నాయుడు గారు, అలానే జితేంద్ర సింగ్ గారు, మిగతా వాళ్ళందరూ, పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారు వివిధ కారణాల వలన, అంటే అనారోగ్య కారణాల వలన అని చెప్తున్నారు. ఆయనకు జ్వరం వచ్చింది, నిన్నటి రాత్రి నుంచి బాగలేదని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే తెలంగాణలో ఒక పర్యటన కూడా రావాలి, ఆయన రద్దు చేసుకున్నారు ఆయన ఆరోగ్య రీత్యా. సో ఇది మొత్తం మీద అమరావతి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి ముఖ చిత్రం. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. సో ఒక అరుదైనటువంటి ఘట్టం, రాష్ట్ర చరిత్రని మార్చిపోయేటువంటి ఘట్టం. క్వాంటమ్ సైన్స్లో కనుక అమరావతి ముద్ర బలీయంగా పడితే రాబోయేటువంటి రోజుల్లో ఐటీలో బెంగళూరు ఎట్లయితే లీడ్ తీసుకుందో, క్వాంటమ్ సైన్స్లో ఖచ్చితంగా అమరావతి ఒక లీడ్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తున్నారు. దీన్ని ఇంటిగ్రేట్ చేస్తూ అనేక విద్యాసంస్థలు, అంతర్జాతీయ విద్యాసంస్థలను కూడా ఇక్కడ ఆహ్వానిస్తున్నారు. పరిశోధకుల్ని, ఆయా రంగాల్లో కృషి చేసినటువంటి ప్రముఖుల్ని కొత్తగా శిక్షణ ఇచ్చి దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక 50,000 మందికి ఈ అమరావతి క్వాంటమ్ సెంటర్కి సంబంధించినటువంటి శిక్షణ కార్యక్రమాలు ఆన్లైన్లో జరుగుతున్నాయి. సో దీనిలోంచి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ కోసం ఒక 3,000 మందిని మళ్ళీ సెలెక్ట్ చేస్తారు. వీటితో పాటు అనేక మంది వృత్తి నిపుణుల్ని ఇక్కడ ఆహ్వానిస్తారు. సో మొత్తానికి క్వాంటమ్ సైన్స్కి సంబంధించినటువంటి క్వాంటమ్ వ్యాలీ డిజైన్ ఆల్రెడీ మనం చూసాం. ఇప్పుడు నిర్మించబోయేది G+1 మోడల్లో కడుతున్నటువంటి నిర్మాణ ప్రణాళిక. ఈ G+1 మోడల్లో దాదాపు 50,000 SFTతో ఈ నిర్మాణం జరుగుతుంది. తర్వాత దాన్ని అక్కడ టవర్ల నిర్మాణం కూడా పెద్ద ఎత్తున చేపడతారు. దాదాపు 8 టవర్ల నిర్మాణం, అంటే 80 లక్షల SFT వరకు నిర్మాణం చేసే దిశగా అడుగులు వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ నిర్మాణ ప్రణాళిక అంతా కూడా కంప్లీట్ అవ్వడానికి కొంత టైం పట్టచ్చు. కానీ దీనికి మాత్రం టైం లైన్ పెట్టారు. 6 నెలల్లో, మ్యాక్సిమం జూన్ జూలై నాటికి ఈ భవనం అందుబాటులోకి రావాలి. అక్కడ యాక్టివిటీ మొదలు కావాలి. IBM, TCS, L&T ఈ మూడింటితో కలిపి ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ జరిగింది ఆంధ్రప్రదేశ్
గవర్నమెంట్తో. ఈ అగ్రిమెంట్ని అమలు చేసేటువంటి బాధ్యత ఈ 3 సంస్థలకు ఉంటే దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకో సిస్టమ్స్ డెవలప్ చేసే బాధ్యతలో కూడా వీళ్ళు పాలు పంచుకుంటారు. అంటే టెక్నాలజీ పార్ట్నర్గా టీసీఎస్ ఉంటే హార్డ్వేర్ కంప్యూటర్ క్వాంటమ్ కంప్యూటర్ డెవలప్మెంట్కి సంబంధించి కొత్త క్వాంటమ్ కంప్యూటర్ని అక్కడ ఇన్స్టాల్ చేసే బాధ్యతని ఐబీఎం తీసుకుంది. వీటితో పాటు దాదాపు 118 సంస్థలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో టైప్ అయినాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు క్యూపైఆర్ కానీ అలానే జపనీస్కి చెందినటువంటి ఫిజిక్సీ సంస్థ కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ క్వాంటమ్ రీసెర్చ్ పైన తమ వ్యవస్థలు ఏర్పాటు చేయడానికి రెడీగా ఉన్నారు. సో మొదటి అడుగు ఇక్కడ పడుతుంది. మొదటి అడుగు తర్వాత ఖచ్చితంగా ఫర్దర్గా ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ క్వాంటమ్ వ్యాలీని అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీ సెంటర్గా డెవలప్ చేయాలని చెప్పని భావిస్తుంది. సో శంకుస్థాపనతో ఒక అడుగు పడింది. ఫర్దర్గా ఒక 6 నెలల్లో అసలైనటువంటి సాక్షాత్కారం జరిగేటువంటి అవకాశం ఉంటుంది.